ఫ్రీ ఎడ్యుకేషన్ మరియు స్కాలర్షిప్ తో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్స్ ను సంప్రదించండి. నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా ఆంధ్రజ్యోతి పేపర్ చూద్దాం. ఆంధ్రజ్యోతి పేపర్లో దారి తప్పుతున్న కొందరు ఎమ్మెల్యేలని ఒక వార్త రాసిండు. తమ్ముళ్ళు ఇది తగదని చెప్పి వాస్తవంగా ఆంధ్రజ్యోతి పేపర్లోనే దారి తప్పుతున్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, కూటమి ఎమ్మెల్యేలు, దారి తప్పుతున్న తెలుగుదేశం పార్టీ నాయకులు ఇది తగదు అని రాసే కాడికి వచ్చిందంటే ఆంధ్రజ్యోతి వాస్తవంగా రాయదు. ఆంధ్రజ్యోతి తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించి ఏ కాడికి పొగట్టడానికి, పాలాభిషేకాలు చేయడానికి, సన్మానాలు చేయడానికే చూద్ది. వీరులు సూర్యులు వీళ్ళంతా మించినోళ్ళు లేరని. కానీ ఆయనే ఏబిఎన్ రాధాకృష్ణ గారే, ఏమూరు రాధాకృష్ణ గారే రాయాల్సిన పరిస్థితి ఇది తగదు, ఇది తప్పు, మీరు చేస్తుంది చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు అని రాసే కాడికి వచ్చింది. ఎన్ని రోజుల్లో? 100 రోజుల్లోనే 100 రకాల తప్పుల్ని ఎత్తి చూపుతూ ఇలా ఆంధ్రజ్యోతి పేపరే రాసింది. ఒక రకంగా తెలుగుదేశం పార్టీకి అనుబంధ పత్రిక లెక్క పనిచేస్తుంది. అధికారికంగా కాకపోయినా అనధికారికంగా వార్తలు కానీ, వాళ్ళ వ్యవహార శైలి కానీ, వాళ్ళు వేస్తున్న ఆ కంటెంట్ చూస్తే అట్లే అనిపిస్తుంది. అది అందరికీ తెలిసిందే. 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలిసిందే. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకి ఇది మాట్లాడుకునే మాటలయ్యి. కానీ ఇలా ఆయనే బ్యానర్ ఐటమ్గా పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. నిన్న కూడా బ్యానర్ ఐటమ్గా పెట్టిండు ఇసుక విషయంలో. ఉచిత ఇసుకే కానీ ధరల మరక అంటింది దానికని. పేరుకి ఉచితంగానే దానికి ధరల మరక అంటింది. పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయని నిన్న రాసిండు, ఈరోజు రాసిండు. ఇది ఇలా తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూటమి ప్రభుత్వం 100 రోజుల పరిపాలన యొక్క ఫలితం అనేది మనం చెప్పుకోవచ్చు. స్పష్టంగా ఆయన చెప్తుండు. ఇక్కడ 5 ఏళ్లుగా ఆకలితో ఉన్నారు కాబోలు, అధికారంలోకి వచ్చి రాగానే తినడం మొదలుపెట్టారు. 5 ఏళ్ళు ఆకలితో ఉన్నారట తెలుగుదేశం పార్టీ నాయకులు. అంతకుముందు తిని ఉండి ఈ 5 ఏళ్ళు తినేది కాలేదు. జగన్మోహన్ రెడ్డి నిలువరించిండు. ఆకలితో ఉన్నారేం కానీ తినడం మొదలుపెట్టారట. ఎవరిని తినడం, ఏం తినడం మొదలుపెట్టారు అంటే ఆదాయ మార్గాలు వెతుక్కొని మరీ దందాలకు దిగుతున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో అత్యధికులు పద్ధతిగానే ఉన్నప్పటికీ కొందరు మాత్రం వైసీపీకి నకళ్ళుగా మారారట. కొందరు మాత్రమే అట, అత్యధికులు బాగానే ఉన్నారట. అంటే ఇంకా ఈయనకి ఇంకా పూర్తిగా సమాచారం లేనట్టుంది. పూర్తి సమాచారం ప్రకారం రాయలే. కొందరినైతే టార్గెట్ చేసి కొందరు విషయాలు రాసిండు. ఇంకా అందరి విషయాలు రాస్తే అసలు విషయాలు బయటకు వస్తాయి. కొందరట వైసీపీకి నకళ్ళగా మారారట. ఇంకా కొందరు తెలుగుదేశం పార్టీకి నకలుగా మారలే. అంటే మీరే అంటున్నారు 5 ఏళ్ళు ఆకలితో ఉన్నారని. 5 ఏళ్లకు ముందు అందరు తిన్నోళ్లే కదా మరి అన్నట్టే కదా అని అర్థం. ఈ మధ్యలో లేదు కాబట్టి ఆకలితో ఉన్నారు అంటున్నారు. ఇక వైసీపీకి నకలేంది, తెలుగుదేశం పార్టీ నకలే. అందరే. ఎవడికి అవకాశం వస్తే వాడు దోచుకోవడానికే చూస్తాడు తప్ప ప్రజల గురించి, ప్రజల సంక్షేమం గురించి, ప్రజల అభివృద్ధి గురించి, ప్రజలకి సంపదని పంచడం గురించి ఆలోచించట్లే. చెబుతున్నారు, కాకపోతే మాటలు అయితే చెప్తున్నారు. మొత్తం మాట్లాడేది రాజకీయ నాయకులు, ఏ పార్టీ నాయకుడు అని చెప్పేది ఏంటంటే మొత్తం ప్రజల గురించి, ప్రజల సంక్షేమం, ప్రజల అభివృద్ధి, రాష్ట్రము, ప్రజలకు సంపద పంచాలి, పేదవాళ్ళని బయటికి తేవాలి, పైకి తేవాలి. ఈ మాటలు అందరూ చెప్తారు. కానీ చేతల్లోకి వచ్చేటప్పటికి ఈ కథ ఉంది, మొత్తానికి ఎక్కడెక్కడ ఆదాయం వచ్చేది ఉంది, ఏం కథ అనేది ఎత్తుక్కొని మరీ చేస్తానట. పనులు జరగాలంటే, పోస్టింగులు కావాలంటే ముడుపులు, వెంచర్ వేయాలంటే వాటాలు, ఇలా రకరకాలుగా మింగేస్తున్నారట తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు. దారి తప్పుతున్న కొందరు ఎమ్మెల్యేలు ప్రతి పనిలోనూ వాటాట, కమిషన్లు, ముడుపులు, దందాలతో దడ, పోస్టింగులకు రేటు, వెంచర్లో కమిషన్లు, విచ్చలవిడి అవినీతి, అక్రమాలకు వత్తాసు. అధిక శాతం ఎమ్మెల్యేలు పద్ధతిగానే, కొందరు తీరుపై అప్పుడే జనంలో ఆగ్రహం. అధిక శాతం మంది ఎమ్మెల్యేలలో పర్లేదట, కానీ కొందరమైన ఆగ్రహం ఉందట. కానీ అధిక శాతం ఏది పక్కన పెడితే మొత్తం మీద కూటమి ప్రభుత్వం మీద అయితే ప్రజలు ఆగ్రహంగా ఉండరు. అది బుడమేరు వరద బాధితులు కావచ్చు, ఏలేరు కావచ్చు, కొల్లేరు వరద బాధితులు కావచ్చు, రైతులు కావచ్చు, రైతు భరోసా విషయంలో, తల్లికి వందనం విషయంలో మహిళలు కావచ్చు, ఉచిత బస్సు ప్రయాణ విషయంలో మహిళలు కావచ్చు, ఇట్లాంటి విషయాలన్నిటిపైన చాలా ఆగ్రహంగా ఉన్నారు మొత్తం ప్రభుత్వం మీద. మీరు అది రాస్తే ఇంకా సంతోషం. అసలు చంద్రబాబు నాయుడు గారు 100 రోజుల పరిపాలన పైన ప్రజలు నిజంగా ఏమనుకుంటున్నారు అది రాస్తే మీరు నిజమైన వార్త రాసినట్టు. ఇక దీంట్లో మళ్ళీ కొందరు బాగానే ఉన్నారు, అందరు బాగానే ఉన్నారు, కొందరే వచ్చారు,
అనేది రాసిన వెంటనే దాంట్లో మళ్ళీ కథ అర్థమైంది. క్షేత్రస్థాయిలో వారిపై వస్తున్న ఆరోపణలు నిశిత పరిశీలనాంతరం ఆ ఎమ్మెల్యేల పనితీరుపై ఆంధ్రజ్యోతి అందిస్తున్న ప్రత్యేక కథ అన్నమాట. ఇది వైసీపీ కంచుకోంట లాంటి కడప జిల్లాలో ప్రజలు తెలుగుదేశం కూటమికి పట్టం కట్టారు. ప్రజలు ఇచ్చిన తీర్పును ఓ ఎమ్మెల్యే అపహాస్యం చేస్తున్నారు. ప్రతి పనిలోనూ నీకెంత నాకెంత తేల్చాలంటూ వ్యాపార వాణిజ్య రంగాలతో పాటు బార్లను కూడా ఆ ఎమ్మెల్యే వదలలేదు. కడపలో ఓ లిక్కర్ కింగ్కి చెందిన 2 బార్లను జూలై నెలలో లాక్కుండట. అయిపోయింది, గుంజుకోవటమే. ఇక బాధటం, చంపటం, గుంజుకోవటమేనట. డైరెక్ట్గా రాసింది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అట కడప జిల్లాలో జూలై నెలలో ఒక 2-3 బార్లు లాక్కుండట. ఇది ఎన్నికల్లో తన కోసం బాగా కష్టపడ్డారంటూ 2 నేతలకు గిఫ్ట్గా ఇచ్చిండట. కథ అయిపోయా. ఆ 2 గతంలో వైసీపీలో పనిచేసి ఎన్నికల సమయంలో టీడీపీలో చేరారు. ఇది ఈయన ఈ వార్త ఉద్దేశం అంతా ఏంటంటే, కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే వ్యాపారస్తుల్ని, కాంట్రాక్టర్లని బెదిరించి గుంజుకుంటాడట. గుంజుకునే క్రమంలో ఒక 2 వైన్ షాపులను కూడా గుంజుకుంటాడట, బెదిరించి బాది తీసుకొని ఆయన కోసం ఎన్నికల్లో కష్టపడ్డ నాయకులు గిఫ్ట్ ఇచ్చిండట. ఆ నాయకులు ఎవరంటే వైఎస్ఆర్సీపీ సంబంధించిందని చెప్తుంది ఆంధ్రజ్యోతి. సరే, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళ గతంలో లేదా జనసేన సంబంధించిన వాళ్ళ పక్కన పెడితే ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసినందుకు ఆయన గిఫ్ట్ ఇచ్చిండట. ఆయన జాగిర్ నుంచి ఇలా, వాళ్ళు సంపాదించిన ఆస్తి నుంచి ఇలా ఎవరిదో గుంజుకొని ఇచ్చిండు. ఇది అక్రమమా సక్రమా చెప్పకుండా గతంలో వైసీపీ నాయకులు కాబట్టి ఆంధ్రజ్యోతి ఉద్దేశం అంటే ఈ వార్త వెనకున్న విషయం ఏంటంటే, ఈ గుంజుకునే దాని వెనక కూడా వైఎస్ఆర్సీపీ నాయకులే ఉన్నారని చెప్పాలని ప్రయత్నం చేస్తుంది అనేది అర్థమవుతుంది. ఇది దగదాని రాసిన. ఇంకోటి, దుకాణం మాదే, మద్యం షాపులపై ఎమ్మెల్యేలు నేతల పెత్తనం. ఇది మద్యం సిండికేట్ పైన, ఇదేం మొత్తం వ్యవహారం పైన. ఇది నిన్న మొన్న మద్యంకి సంబంధించి టెండర్లు పిలిచారు. అప్లికేషన్లు చేసుకోండి, వైన్ షాపులు కావాలన్న వాళ్ళని, పర్మిట్ రూములు కావాలన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోండి అంటే అప్లై చేయడానికి ఆన్లైన్లో సర్వరు హ్యాక్ చేసి పడేశారు, పక్కకు పెట్టారు, రాకుండా పని చేయకుండా. ఆఫ్లైన్లో ఎవరైనా అక్కడ దాకా వచ్చి కార్యాలయానికి, ఆ ఎక్సైజ్ ఆఫీస్కి వచ్చి దరఖాస్తు ఇవ్వాలంటే మెట్ల కానించి వెనక్కి పంపే కార్యక్రమం అట. పచ్చ చొక్కాలు వేసుకొని ఆడ నిలబడుతుండట. ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది. ఎమ్మెల్యేలు పెత్తనం అట. మద్యం షాపులపై ఎమ్మెల్యేలు నేతల పెత్తనం. అనుచరులు సిండికేట్లతోనే దరఖాస్తులు, ఇతరులు వేయకుండా బెదిరింపులు, వేస్తే వ్యాపారం చేయలేరనే హెచ్చరికలు, తీసుకోవద్దంటే అధికారులపై ఒత్తిడి. కొన్ని చోట్ల వాటా కండిషన్తో అనుమతి, 1,00,000 దరఖాస్తులు వస్తాయని ఎక్సైజ్ అంచనా. ఇప్పటి వరకు వచ్చింది 20,000 మాత్రమే. నేతల ప్రమేయంతో సర్కార్ ఆదాయానికి గండి, మరో 2 రోజులే దరఖాస్తులకు గడువు. నేతల ప్రమేయంతో సర్కార్ ఆదాయానికి గండి. నేతల ప్రమేయం ఉండేటట్టు చేసింది ఈ పాలసీని తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఆ ప్రమేయం ఉండాలనే ఆయనకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఆ ఎమ్మెల్యేల అనుచరులు దక్కించుకోవాలి, మొత్తం సంపాదించుకోవాలనే ఆయన పెట్టిన పాలసీ అదే. తీసుకోవద్దని హెచ్చరిస్తానట. ఒకవేళ నువ్వు గిట్ల మమ్మల్ని కాదని టెండర్ వేస్తే, అప్లికేషన్ ఇస్తే, నువ్వు వ్యాపారం చేయలేదు, నీ సంగతి ఏం చూస్తావు అని చెప్పి బెదిరిస్తే ఎవడు వ్యాపారానికి వస్తాడు? ఇది కనపడదు. ఇది బెదిరింపుల కింద, ఇది అరాచకం కింద, ఇది విధ్వంసం కాదు తెలుగుదేశం పార్టీ నాయకులకి. కానీ ఆంధ్రజ్యోతి రాసింది ఇవాళ, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు వాళ్ళ అనుచరులు బెదిరిస్తున్నారు. ఇలా బెదిరించే కార్యక్రమం ఉంది. టెండర్లకు సంబంధించి వైన్ షాప్ టెండర్లు దరఖాస్తు తీసుకోవడానికి కూడా తీసుకొని పరిస్థితి. అధికారులను బెదిరిస్తారట, టెండర్ వేసేటోడిని బెదిరిస్తారట. మేము తీసుకుంటున్నాం ఆ షాపు, మా మనిషి ఉన్నాడు, నువ్వు చేస్తా అంటే ఎట్ట చేస్తావు, నీ సంగతి చూస్తావు అంటే అని బెదిరించేదట. లేదా అధికారులకి ఫలానోడు దరఖాస్తు తీసుకోవద్దని బెదిరియటం అట. లేదు, నాకు ఎంత ఆట వస్తావో చెప్పు, అగ్రిమెంట్ రాయి, తర్వాత నీకు దరఖాస్తు సబ్మిషన్కి అవకాశం ఇస్తా. ఇట్లా మొత్తానికైతే దుకాణం మాదే, ఇది మాదే అనేది ఫార్మాలిటీకి ఏదో టెండర్ వేసినాం, కానీ ఇది మాది, ఈ షాపు నాది, అయిపోయింది. ఇదంతా ఒక ప్రొసీజర్ కోసం, కోర్టులు ఇబ్బంది పెట్టకుండా ఒక ప్రొసీజర్ కోసం తప్ప ఇదంతా హబ్బక్యవారం అని చెప్తుండు. ఇది చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన నూతన మద్యం పాలసీ. ఈ పాలసీ ఫెయిల్ అయిన ఆంధ్రజ్యోతి, ఆ పాలసీ ఫెయిల్ అయింది అని స్వయానా తెలుగుదేశం పార్టీని మోసే ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది. ఇప్పటికైనా గమనించుకోవాలా. 1,00,000 దరఖాస్తులు వస్తాయని టార్గెట్ పెట్టుకున్నాడు ఎక్సైజ్ శాఖ. 20,000 వచ్చినాయట. ఈ నేతల వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుందని ఆంధ్రజ్యోతి చెప్తుంది.
నేతల వల్ల ప్రభుత్వం అధినేత చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలి వల్ల ప్రభుత్వ ఆదాయానికి ఈ ఒక్క విషయంలోనే కాదు గండిపడేది, ఇసుక విషయంలో పడుతుంది, వైన్స్ విషయంలో పడుతుంది, నేతల జేబులు నిండుతున్నాయి, ప్రజలకి ప్రభుత్వానికి ఏం రావట్లే. ఇది 1,00,000 వస్తాయి అనుకుంటే 20,000 దరఖాస్తులు వచ్చినాయట. అంటే 80% ఆదాయానికి గండి కొట్టారు ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకులు. 1,00,000 దరఖాస్తులు రావాల్సింది 20,000 వచ్చినాయట. ఇంకా 2 రోజుల టైం ఉంది. ఇది పరిస్థితి వైన్ షాపుల గురించి. వైన్ షాపులు కథ ఇది. రైట్, సాక్షి చూద్దాం. ఇది తెలంగాణ కదా, ఏపీ సాక్షి. ఇప్పుడు ధరల భారం గురించి రాసింది సాక్షి పేపర్ బ్యానర్ ఐటమ్. అంటే వాస్తవంగా నిత్యావసర వస్తువులు కూరగాయలతో సహా ఉల్లిగడ్డ, టమాటా, నువ్వు ఏ కూరగాయ పట్టుకున్నా 50-60 రూపాయలు కిలో. టమాటా అయితే 100కు పోయింది, ఉల్లిగడ్డ కూడా దాదాపు 60-70 రూపాయలకు పోయింది కిలో. మళ్ళీ రైతులకు మేలు జరగట్లే. ఇది పండించే రైతులకు రావట్లే. టమాటా పండించే రైతులకి 25 నుంచి 30 రూపాయలే వస్తుంది కిలోకి. ఈ మధ్యదళారులు వ్యవస్థతోని 100 రూపాయలకు పోయింది కిలో. గగ్గోలు పెడుతున్న ఒకవైపు రైతులు పండించిన 6 కాలం కష్టపడి పండించిన రైతుకి రావట్లేదు, కొనుక్కునే వాళ్ళకి బెనిఫిట్ కావట్లే, వినియోగదారులకి. మధ్యలో ఉన్న బ్రోకరిజం, దీనిపైన ప్రభుత్వం కనీసం సమీక్ష లేదు. పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు సామాన్యులు నడ్డిడిసింది ఒక రకంగా. ఈ ధరలు మామూలు లేవు. కూరగాయలు కానీ ఇది ఇగో టమాటా 110 రూపాయలు అట అక్టోబర్ 7, మే 3న 25 రూపాయలు ఉంది. ఉల్లిగడ్డ మే 3న 25 రూపాయలు ఉంటే 80 రూపాయలు. డబల్ కాదు త్రిబుల్ పెరిగింది. త్రిబుల్ పెరిగితే ప్రభుత్వం దీనిపైన కనీసం సమీక్ష చేయాలి కదా. బంగాళాదుంప అంటే ఆలుగడ్డ 35 రూపాయల నుంచి 60కి పోయింది. బెండకాయ 35 నుంచి 70, దొండకాయ 35 నుంచి 70, వంకాయ 30 నుంచి 70, సొరకాయ 25 నుంచి 40. ఏది తీసుకున్నా డబలు త్రిబుల్ కూడా పెరిగినాయి కొన్ని. ఒకవైపు వరదలు వచ్చినాయి, చేతిలో చిల్లి కావలేదు, చేద్దామంటే పని దొరికే పరిస్థితి లేదు. కొన్ని నెలల బట్టి విజయవాడ ప్రాంతంలో పని లేక పస్తులు ఉంటున్న ప్రజలు ఆ పస్తుల్లోనే మళ్ళీ ఏమన్నా 1-6 రూపాయలు ఉండి కొనుక్కుందామంటే డబలు కొనబోతే కొరి అమ్మబోతే అడివి అయినట్టు అయింది. ఈ పరిస్థితి మీద కనీసం చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ నేను మార్పు కోసం వచ్చినా అంటుండే ఆయన. నేను రాజకీయాల్లోకి వచ్చింది మార్పు కోసం అని మొన్నదాకా అనడు. ఇక దీనిపైన సమీక్ష లేదు. మరి ఆయన ఏం మార్పు కోసం వచ్చిండంటే సనాతన ధర్మంలో మార్పు కోసం వచ్చినా, సనాతన ధర్మాన్ని పరిరక్షించే మార్పు కోసం వచ్చినా, ధర్మాన్ని రక్షణ కోసం నా ప్రాణాలైనా త్యాగం చేస్తా అంటుండు. ఇక ప్రజలు ఈయన ఇక సనాతన ధర్మం కోసం కానీ ప్రజల కోసం లేడు అనేది ఫిక్స్ అయ్యారు. ఇక మాట్లాడాల్సింది ఎవరు ఇప్పుడు? సామాన్య ప్రజల గురించి, వాళ్ళ ధరల గురించి, వాళ్ళ నిత్యావసర వస్తువుల గురించి, వాళ్ళ పడుతున్న ఇబ్బందుల గురించి అంటే ఎవడు కనపట్టలే. ఇది పరిస్థితి. కిలో 100 రూపాయలకు పైగా టమాటా, కంటతడి పెట్టిస్తున్న ఉల్లి కిలో 70 నుంచి 80. కూరగాయలు ఏవైనా సరే కిలో 80 పై మాటే. వెల్లుల్లి 440 రూపాయలట, కొత్తిమీర కట్ట 60 రూపాయలు. వెల్లుల్లి 440 రూపాయలు 1 కిలో. తినేది అనేది సామాన్య ప్రజలు కొనుక్కొని తినే పరిస్థితి ఇది. నిత్యావసర వస్తువులన్నీ పెరిగిపోయాయి లేదా అని మిమ్మల్ని అందరూ అడుగుతున్న బియ్యం 55 రూపాయలు అయిపోయింది. నిత్యావసర వస్తువులన్నీ పెరిగిపోయాయా లేదా అని మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా. బియ్యం 55 రూపాయలు అయిపోయిందా? కందిపప్పు 160, వంట నూనె 120. ఇలా కడాన ఇంటికి అదనంగా 5 ఏళ్లలో 8 లక్షల భారం పడింది. నా ఆడపడుచులందరికీ ఈ 8 లక్షలు ఇచ్చాడా ఈ ముఖ్యమంత్రి? మొన్న ఎన్నికల ప్రచారంలో ఎవరు మాట్లాడిందంటే ఈ మాటలన్నీ చంద్రబాబు నాయుడు గారి నోటి నుంచి వచ్చినాయి. నిత్యావసర వస్తువులన్నీ పెరిగిపోయినాయట. కందిపప్పు పెరిగిందట, ఉల్లిపప్పు పెరిగి, ఇంకేదో పెరిగింది, వంట నూనె పెరిగింది, బియ్యం పెరిగింది. మరి ఇయ్యాలేం తగ్గించారా అనేది టేబుల్. నా ఆడపడుచులు మరి ఇయ్యాల ఎవరు ఆడపడుచులు? ఇవాళ ఇదేంది? దీనిపైన సమీక్ష ఉందా? అంటే నువ్వు కుర్చీ ఎక్కిందాక నా ఆడపడుచులు, నా తమ్ముళ్ళు, నా అన్నయ్యలు ఈ మాటలు చెప్తాయి.
ఇవాళ తమ్ముళ్ళు ఎడిపోయారు, ఆడపడుచులు ఎడిపోయారు, అన్నయ్యలు ఎడిపోయారు. ఎక్కడ మీటింగ్ మీద తమ్ముళ్ళు అనే. మరి ఆ తమ్ముళ్ళు మాట్లాడాలిగా తమ్ముళ్ళ గురించి. సీన్ కట్ చేస్తే ఆయన సీఎం పీఠం ఎక్కారు. ఇప్పుడు రాష్ట్రంలో ఏం జరగాలి? నిజానికి ధరలు దిగి రావాలి, కానీ ఏం జరుగుతుంది? ఆకాశం మీదుగా పైకి పోతున్నాయి. ప్రజలను ఏదో ఉద్ధరిస్తామంటూ జట్టు కట్టిన టీడీపీ, జనసేన, బీజేపీ చోద్యం చూస్తూ సామాన్య జనం నడ్డి విధిస్తున్నాయి. దీంతో వాట్ ఈజ్ దిస్ బాబు గారు, వీఆర్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్ అని ప్రజలు ఇప్పుడు సూటిగా ప్రశ్నిస్తే ఏం చేస్తారు ప్రజలు? ఇప్పుడు కుర్చీ ఇచ్చారా 5 ఏళ్ళు? ఏ క్వశ్చన్ స్ట్రైట్ వేసినా, అడ్డంగా వేసినా, పొడుగు వేసినా ఇక ఆయన ఏం చెప్పడు. ఇప్పుడు ఆయన చెప్పేదంతా లూలు కంపెనీలు, లాలా కంపెనీలు, సూట్లు, బూట్లు, పెట్టుబడులు, పెత్తందారులు, వీళ్ళ కోసం ఉంటుంది మాటలు. సామాన్య ప్రజల గురించి ఉండదు. ఎక్కడ పెట్టుబడిదారుల బట్ట రావాలి, వాళ్ళని ఇక్కడ కూర్చోబెట్టాలి, వాళ్ళ ప్రజల మీద రుద్దాలి, ఈ కార్యక్రమం తప్ప ప్రజల గురించి మాట్లాడే పరిస్థితి లేదు. ఇది ఒక వార్త. ఇంకోటి, వరద ముంపు బాధితుల్లో కూడా మేసేశారట. వరద ముంపుకు సంబంధించి సాయం ఇచ్చే దాంట్లో కూడా ప్రభుత్వం 100 కోట్ల రూపాయలు మేసిందట. అసలు ఆ ఫిగర్ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. మంచినీళ్ళ ప్యాకెట్లకు 1 కోటి రూపాయలు, అన్నం పెట్టడానికి కోట్లు, హెలికాప్టర్ల కోట్లు, డ్రోన్ల కోట్లు, అన్ని కోట్లే. మరి ఈ కోట్లన్నిటి పోయి మాకు 1 రూపాయి రాలేదని ఆ బుడమేరు బాధితులు దిక్కులు చూస్తారు పాపం. చూస్తే లెక్కలలో మొత్తం కోట్లే, ఎక్కడ చూసినా కోట్లు ఖర్చు పెట్టారట. బాబు జమానా అవినీతి ఖజానా ముంపులోనూ మేసేశారు. చంద్రబాబు వరద లెక్కల్లో బయటపడిన దెమ్మ తిరిగి అవినీతి అట. దెమ్మ తిరిగిపోద్దట అవినీతి. ఎంత అంటే అరకొర సహాయక చర్యలు, వాటిలోనే 534 కోట్లు బుక్ చేశారట. 534 కోట్లు. హెలికాప్టర్లోంచి 6 పొట్లాలు బురదలో ఇసిరెత్తేనే 534 కోట్లు అయితే, మరి నిజంగానే సాయం చేయాలంటే ఎన్ని 100 కోట్లు అయితే ఎన్ని 100 కోట్లు మింగేటోళ్ళు? అనేక మంది బుడమేరు బాధితులు పాపం ఆ వరదల సమయంలో మాకు మంచినీళ్ళు ఇచ్చిన దిక్కు లేదు, 5 రోజులైంది 6 రోజులైంది తినక, మమ్మల్ని పట్టించుకున్నోడు లేడు, మాట్లాడినోడు లేడు, తిండి కాదు మంచినీళ్ళు కూడా ఇచ్చినోడు లేడు అన్నారు. కానీ 534 కోట్లు బొక్కేశారట. అంటే వరదలో కూడా నొక్కేసే కార్యక్రమం, బొక్కేసే కార్యక్రమం. అంటే ఒక రకంగా బుడమేరు వరద వాళ్ళకి లాభమే అయింది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులకి బుడమేరు వరద రూపంలో లాభాలు వచ్చినాయి. ఎట్లయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన హెరిటేజ్ లాభాలు పెరిగినాయో, బుడమేరు వరద వచ్చాక వీళ్ళ సంచులు కొనండి తెలుగుదేశం పార్టీ నాయకులు అనేది సాక్షి పేపర్ చెబుతుంది. భోజనాలకే 368 కోట్లు అయినాయి అట. భోజనాలకే. అదే మాకు కడుపు ఏడిపోయింది, తిండి పెట్టినోడు లేడని జనం అంటంటే, మీరు ఇచ్చిన భోజనాలు కుక్కలకి ఇసిరేసినట్టు హెలికాప్టర్ల నుంచి ఇసిరేస్తే బురద పాలైతే 368 కోట్లు ఎట్లయినాయి అని ఇవాళ ప్రజలు మాట్లాడుతున్నారు. 368 కోట్లు భోజనాలకట. ఈ భోజనాలు ఎవరు భోంచేశారు? తెలుగుదేశం పార్టీ నాయకుల కడుపులోకి పోయింది ఆ భోజనం. నిజంగానే బాధితులకు పోయిందంటే తెలుగుదేశం పార్టీ నాయకులు కడుపు నిండింది ఈ భోజనం. 368 కోట్ల రూపాయల భోజనం తిన్నారు, భోంచేశారు. అసలు పెట్టని ఒక్కో భోజనానికి 376 రూపాయలు చొప్పున. 376 అట ఒక భోజనానికి. ఇది ఉంటుందా? మామూలుగా మనం అన్నీ మంచిగా ఉన్నప్పుడు పోతేనే అన్నీ వేసి పెడితే కూడా 376 రూపాయలు ఉండదు. బిర్యానీ వస్తుంది రా నాయన. 376 అంటే 2 బిర్యానీలు వస్తాయి. మరి ఏం పెట్టారు? ఏదో 376 రూపాయలు ఒక ప్లేట్ భోజనం పెట్టారట. పొట్లం కట్టి హెలికాప్టర్లోంచి ఇసిరేశారు పులిహార ప్యాకెట్లు. దానికి 376 రూపాయలు ఒక భోజనానికి ఖర్చు చేసి 368 కోట్ల రూపాయలు లెక్క చూంచి భోంచేశారు. ప్రజలకు తినడానికి తిండి లేదు, కానీ వాళ్ళకైతే భోజనం దొరికింది. పంచని అగ్గిపెట్టెలు కొవ్వొత్తులకు 23 కోట్లు. అగ్గిపెట్టెలు కొవ్వొత్తులు 23 కోట్లు. కేవలం డ్రోన్లకే 2 కోట్లు. మంచినీళ్ళ బాటిళ్ళ కోసం ఏకంగా 26 కోట్లు. ఎవరికి ఇచ్చారు బాటిళ్ళు? ఎవరికి మీరు ఇచ్చింది బాటిళ్ళు? చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారా? ఆయన తిరిగిండు కదా, హిమాలయ వాటర్ ఏదో తాగుతురు కదా, అవి ఇచ్చారా? 26 కోట్ల మంచినీళ్ళకి. ఏం మంచినీళ్ళు ఇచ్చారు మీరు? ఎవరికి ఇచ్చారు అని అంటే సమాధానం లేదు. ఇది మంచినీళ్ళ బాటిల కోసం ఏకంగా 26 కోట్లు. వాటికి అంత ఖర్చు అవుతుందా అని ప్రశ్నిస్తుంది జనం. అవన్నీ ఎక్కడ పంచారని బాధితుల నిలదీసినా సుఖం లేదు. అయిపోయాయి, భోంచేశారు, కడుపులో పోయింది వస్తాదిగా. తిన్నారు మొత్తం సంచులు నింపుకునే. ఇవాళ ఒక రకంగా బుడమేరు వరద కూడా వాళ్ళకి కలిసి వచ్చింది. తెలుగుదేశం పార్టీకి ఆదాయం పెరిగింది.
నాయకులకి అనేది అర్థమవుతుంది ఈ వార్తను బట్టి. బుడమేరు గేట్లు ఎత్తి బెజవాడను నిండా ముంచిన చంద్రబాబు సర్కారు ఆదుకోండి మహాప్రభు అని వేడుకునేందుకు వచ్చిన వరద బాధితుల కలెక్టరేట్ గేట్లు మూసి నిర్భయంగా గాలికి వదిలేసింది. కానీ అదే వరద పేరు చెప్పి పాలకులు 100 కోట్లు కొల్లగొట్టారు. సహాయక చర్యలు చేపట్టి బాధితులను ఆదుకుంటున్నట్టు ఇప్పటికీ గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు ఆ ముసుగులో ఏ పని చేయకుండా ఖర్చుల పేరిట ఖజానా నుంచి భారీ ఎత్తున నిధులను పక్కదారి పట్టించారట. పట్టిస్తారు. ఇది ఒక వార్త. ఆ నిధుల సంగతి చూద్దాం. 8వ పేజీలో ఉంది ఎట్లా పక్కదారి పట్టించారనేది. ఇగో ఎట్లా మేశారనేది ఇగో ఎడిచ్చిండు. వరద బాధిత తరలింపు పైన కాకి లెక్కలు. భోజనానికి 368 కోట్లు, మంచినీళ్ళకి 26,000 కోట్లు, 26 కోట్లు, అగ్గిపెట్టెల కొవ్వొత్తులకి 23 కోట్లు. బాబు చెబుతున్న ఖర్చులు ఇవి. వైద్యానికి 2 కోట్లు, నిత్యావసరాలకే 61 కోట్లు. అవి ఏంటియో నిత్యావసరాలంటే వాళ్ళకి తిండే లేదా, ఇంక నిత్యావసరాలు ఎక్కడి. పారిశుద్ధ్యానికి 51 కోట్లు, మొత్తం ఖర్చు 534 కోట్లు. మొత్తం ఇది మేసేశారు, తినేశారు, ఎక్కడ బరికి తినేశారు ఎక్కడెక్కడ. ఈ కోట్లు చూస్తే జనాలకు దిమ్మదిరిగి 1 కోటి కూడా మాకు రాదా జనాలకి? కోటి కాదు రూపాయి రాదా మా జేబులకి? ఈ కోట్లు ఎవడు మింగిండ్రా నాయన? ఈ భోజనాలు ఏంది, మంచినీళ్ళు ఏంది, పాలు ఏంది, నిత్యావసరాలు ఏంది, ఈ కథ ఏంది, అసలు ఎవడికి పోయినాయి, ఎవరికి వచ్చినాయి, మాకు ఒక్కటి రాదా అని వాళ్ళు గగ్గోలు పెడుతుండట ప్రభు. మరి ఇంత ఖర్చు అయితే వైఎస్ఆర్సీపీ ప్రశ్నిస్తుంది. మరి అక్షయ పాత్ర రోజు పంపిన 1,00,000 భోజనాలు ఏమైనాయి? మరి మీరు ఒక్కొక్క భోజనానికి 376 రూపాయలు పెట్టి 368 కోట్లు ఖర్చు పెట్టమని మీరు లెక్కలు రాసుకొని ప్రభుత్వ సొమ్మును తినేశారు. మరి అక్షయ పాత్ర అనే ఒక అసోసియేషన్, ఒక ట్రస్టు రోజు 1,00,000 భోజనాలు ఇచ్చిందట. మరి ఈ 1,00,000 భోజనాలు ఎడిపోయినాయి? మీరు ఇచ్చిన 1,00,000 భోజనాలు ఎన్ని లక్షల భోజనాలు పంచారు? మరి అవి ఎడిపోయినాయి. మరి అది పంపిణీనేనా నిజంగా తెలుగుదేశం పార్టీ నాయకుల ఖాతాలకు పోయిందా? ఇదే అసలైన పంపిణీ. భోజనాలకు 368 కోట్లు, మంచినీళ్ళకి 26 కోట్ల, కొవ్వొత్తులు అగ్గిపెట్లకు 23 కోట్లు ఖర్చు ఏంటి? వైఎస్ఆర్సీపీ నేత దేవినేని అవినాష్, మేయరు భాగ్యలక్ష్మి ప్రశ్న. అక్షయ పాత్ర రోజు పంపిన 1,00,000 భోజనాలు ఏమైనాయంటే ఈ అక్షయ పాత్ర పంపిన భోజనాలు ప్రజల కడుపుల్లోకి పోయినాయి, ప్రభుత్వం పంపిన భోజనాలు తెలుగుదేశం పార్టీ నాయకులు కడుపుల్లోకి పోయినాయి. కాగితాల మీద స్పష్టంగా అర్థమవుతుంది. 1,00,000 భోజనాలు ఒక అక్షయ పాత్రలో పంపాక ఇక నువ్వు పంపిందేంది, నువ్వు బీకిందేంది అనేది ఇలా ప్రజలు మాట్లాడేది. 368 కోట్లు ఖర్చు పెట్టారా భోజనాలకి? ఎన్ని నెలలు పెడితే అయింది? అసలు నీ అన్న క్యాంటీన్లు ఇవాళ 100 ఉన్నాయి క్యాంటీన్లు. ఎంతమంది తింటున్నారు? రోజుకి ఎంత ఖర్చు అవుతుంది? దానికంటే ఎక్కువ అయితే ఏడా? మొత్తం రాష్ట్రం మొత్తం భోజనం పెట్టిన 368 కోట్లు కాదు కదా. కొద్ది లెక్కగా అర్థం పర్థం ఉండాలిగా. మంచినీళ్ళ బాటిల్కి 26 కోట్ల, అగ్గిపేటలకి 23 కోట్ల. ఇదేమైనా ఉందా రాసే లెక్కకు కానీ చెప్పే మాటలకు కానీ? అంటే సంబంధం లేదు. ఇది ఎలా జరుగుతుంది? బాధితులు ఎందుకు గగ్గోలు పెడుతున్నారంటే ఇదే కథ. ఇక్కడ చూస్తేనే కాగితాల మీద ఎక్కడ ఉన్నాయి, జేబులు ఏంటిది నిండి కొంతమంది జేబుల నాయకులు. కానీ ప్రజలకి ఏమి రాలే. అక్షయ పాత్ర దిక్కైంది వాళ్ళకి. అక్షయ పాత్ర భోజనాలే పర్ఫెక్ట్గా అందిని. ప్రభుత్వం ఇచ్చిన భోజనాలు అందులో ఆ భోజనాలు పెట్టింది లేదు, దిక్కు లేదు. లెక్కల కోసం పెట్టారు భోజనాలు తప్ప కడుపు నింపడానికి పెట్టలేదు అనేది ఎలా అర్థమవుతుంది. ఇది సాక్షి పేపర్ సంబంధించి పిఠాపురంలో బాలికపై టీడీపీ నేత అత్యాచారం అట. శివారుకు తీసుకెళ్లి అఘాయిత్యం, కేసు మాఫీకి పోలీసులపై టీడీపీ నేతల ఒత్తిడి. నిందితుడి భార్య టీడీపీ పట్టణ అధ్యక్షురాలట. ఎక్కడంటే పిఠాపురం. పిఠాపురంకి ఒక ప్రత్యేకత ఉంది. పిఠాపురం ఎమ్మెల్యే జనసేన పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం. ఆయన ఒక మార్పు కోసం నేను రాజకీయ పార్టీ పెట్టినా అంటాడు. ఆయన కాన్స్టిట్యున్సీలనే తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షురాలట. ఏ పట్టణం? పిఠాపురానికే. మళ్ళా పట్టణ అధ్యక్షురాలు భర్తే ఒక బాలికను తీసుకుపోయి ఆటోలో మంచిగా ఎక్కించుకొని పోయి అడవులకు తీసిపోయి రేప్ చేసేసిందట.
అత్యాచారం చేసిండు. ఏం మార్పు తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారు? ఇదేనా మార్పు? అచ్చేసిన ఆంబోతులు లెక్క తెలుగుదేశం పార్టీ నాయకులను జనం మీద పంపటం మార్పు అంటే అనేది ఇలా ప్రజలు మాట్లాడుకుంటున్నారు. స్వయాన మీ కాన్స్టిట్యున్సీలో అచ్చేసిన ఆంబోతు లెక్క ఒక చిన్న చిన్న పిల్లల్ని తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షురాలు భర్త దేశంపై రేప్ చేస్తుంటే నీకు నోరు లేదా మాట్లాడటానికి? నువ్వేదో సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నావు కదా, ప్రజలకు అసలు జరగాల్సిన ధర్మం గురించి మాట్లాడు అనేది ఇలా ప్రజలు అడుగుతున్నారు. నీ సనాతన ధర్మం గురించి పోరాటం చేస్తే చెయ్యి. మీరు ఇవాళ రాజకీయాల్లో ఉన్నావు. మీరు రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రజల కోసం మాట్లాడాలి. రాజకీయ పార్టీగా ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీ కాన్స్టిట్యున్సీలో ఒక బాలికను తీసుకుపోయి అత్యాచారం చేస్తే నీ మార్పిడి పోయింది, నీ ధర్మం ఏడిపోయింది. సనాతన ధర్మం ఏం కానీ ప్రజలకు అసలు కావాల్సిన సహజ ధర్మం పైన కోసం పోరాటం చెయ్యి. అది వదిలేసి నేను సనాతన ధర్మం ఈ సనాతన ధర్మం ఏంటంటే మహిళలను లెక్క చేయకుండా ఉండటం, మహిళలను కాల్ చేయటం, మహిళల్ని ఇబ్బంది పెట్టడం, మహిళల్ని చీడ పురుగు లెక్క చూడటం, ఇది ఆ సనాతన ధర్మం అంటే? అదే మీరు చెప్పబోయే ధర్మం? మీరు ఆ ధర్మం కాదు, సహజ ధర్మానికి పోరాటం చేయండి, దాని గురించి మాట్లాడండి అనేది ఇలా ప్రజలు మాట్లాడుకుంటున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో 16 ఏళ్ల బాలికపై తెలుగుదేశం పార్టీ నాయకుడు సోమవారం అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికను ఆటోలో ఊరి శివారికి తీసుకెళ్లిండట. అత్యాచారానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. బాలిక బంధువు ఫిర్యాదుపై పిఠాపురం పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. పిఠాపురం చెందిన దుర్గాడ జాన్ టీడీపీ నేత, ఆయన భార్య దుర్గాడ విజయలక్ష్మి మాజీ కౌన్సిలర్ అట, ప్రస్తుతం టీడీపీ పట్టణ అధ్యక్షురాలట. ఇది మామూలు చిన్న కార్యకర్త ఏం కాదు, కౌన్సిలరు, ఇప్పుడు పట్టణ అధ్యక్షురాలు. ఆమె గారి భర్త దేశపై ఆటో, ఈయన గారే మళ్ళీ ఒక మహిళ సహకారం అడవిలో దేశపోయి చేసేసిండు కథ. దీనిపైన మాట్లాడాలి పవన్ కళ్యాణ్ గారు. మీరు ఎక్కడో లేని సనాతన ధర్మం గురించి, పనికిరాని ప్రజలకు అవసరం లేని ధర్మం గురించి కాదు మాట్లాడాల్సింది. ప్రజలకు అవసరమైన సహజ ధర్మం గురించి మాట్లాడండి. ఎంత ఘోరం! మీ నియోజకవర్గంలో ఆటోలో ఎత్తకపోయి తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ భర్త, మాజీ కౌన్సిలర్, ఇప్పుడు పట్టణ అధ్యక్షురాలు, ఏం చేస్తున్నారు మీరు? ఏం మార్పు అడుగుతున్నారు? అంటే మా మిత్రపక్షం కాబట్టి తెలుగుదేశం పార్టీ అంటే చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఇక ఆయన కార్యకర్తలు ఆయన ఏది చేసినా తానా అంటే తందానాలని పెట్టుకునరా? అది పెట్టుకుంటే మీరు మార్పు కోసం వచ్చినట్టు కాదు, మీరు తందానా అనటానికి వచ్చినట్టు, తానా అనటానికి వచ్చినట్టు. ఇది ఒక వార్త. ఇసుక దొరక్క ఉపాధి లేక కార్మికుల ఆకలి కేకలు. 2.5 నెలలుగా పనులు నిలిపేసిన భవన యజమానులు, కాంట్రాక్టరు. ఉపాధి కోల్పోయిన 45 లక్షల మంది కార్మికులు. సర్కారు తీరుతో భవన నిర్మాణ అనుబంధ రంగాలు కుదేలు. కార్మికుల కుటుంబాలు రోడ్డు పాలు. గతంలో ఆదివారం కూడా పని ఉండేది, ఇప్పుడు వారంలో 2 రోజులు కూడా పని దొరకడం లేదు. రోజు సెంటర్కి వెళ్ళి ఎవరైనా కూలికి పిలుస్తారేమోనని ఎదురు చూస్తున్నాం. పిల్లల చదువు కోసం వేరే ఊరు నుంచి విజయవాడకు వచ్చాం. రోజు పనికి వెళితే కానీ పూట గడవదు, పనులు లేక చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అని శ్రీనివాస్ అట, సెంటరింగ్ కార్మికుడు, విజయవాడ. గతంలో ఆదివారం కూడా పనులు దొరికేదట, చేసిన రోజులు పని ఉండేదట. ఇవాళ వారానికి 2 రోజులు కూడా దొరికే దిక్కు మొక్కు లేదు. అడ్డాల మీద నిల్చొని వచ్చేస్తాను తిరిగి. పూట గడవటం కూడా కష్టంగా ఉంది. మా పరిస్థితి దుర్భరమైన పరిస్థితి ఉంది. ఉచిత ఇసుక పేరుతో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న అసంబద్ధ నిర్ణయం వల్ల ఇవాళ 45 లక్షల మంది రోడ్డు మాట. నిర్మాణాలు అయిపోయినాయి, ఇసుక లేదు. ఒక నిర్మాణాలు అయితే ఏం కాదు, ప్రజల జీవితాలు ఆగిపోతున్నాయి. ఇవాళ పిల్లల చదువులు, తినడానికి తిండి, వైద్యం ఏది లేదు. అంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి నెట్టిండు ఒక రకంగా అనేది మనకు అర్థమైంది. ధర్మవరం సిఐ తల్లి కిడ్నాప్, 9 రోజులైన ఆచూకీ లేదు. మహిళలు, చిన్నారుల భద్రత విషయంలో చేతులెత్తేసిన సర్కార్ నిత్యం ఎక్కడో ఒకచోట కిడ్నాప్, మిస్సింగ్ కేసులు. అయినా పట్టించుకొని రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతలు దిగజాడడంతో సామాన్యుల ఆందోళన. ధర్మవరం సిఐ తల్లి అట, సిఐ తల్లికే దిక్కు లేదు. ఎవరైనా మిస్ అయితే ఎంక్వైరీ చేయాల్సిన పోలీసులకు సంబంధించి వాళ్ళ తల్లే, సిఐ సర్కిల్ ఇన్స్పెక్టర్ తల్లే మిస్ అయితే 9 రోజులు అయిందట. దిక్కు లేదు, మొక్కు లేదు. 60 సంవత్సరాల మహిళ పాపమా, మరి ఆ ఉందా లేదా కూడా తెలియని పరిస్థితి. ఒక సిఐకే దిక్కు లేని పరిస్థితి ఉంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏంది? వంగలపూడి అనిత గారు తెలుగుదేశం పార్టీ నాయకురాలు, హోంమంత్రి, ఆమె ఏం చెప్తున్నారు? రాజకీయాలు చేస్తారా మిస్సింగుల పైనని? రాజకీయాలు కాదండి, ఇక్కడ సిఐ
మీ డిపార్ట్మెంట్కి సంబంధించిన సిఐ తల్లి మిస్ అయ్యి 9 రోజులు అయిందట. ఆమె ఆచూకేందో చెప్పండి, అప్పుడు రాజకీయాలు మాట్లాడండి. మీరు మళ్ళీ ఒక డైలాగ్ వేస్తారు, ఎవరైనా మహిళలపైన అఘాయిత్యాలు చేస్తే వాళ్ళకి అదే చివరి రోజు అని. చివరి రోజు మహిళలకు అవుతుంది కానీ వాళ్ళకి కావట్లేదు. ఇది ఇక్కడేం పిఠాపురంలో బాలికపైన తెలుగుదేశం పార్టీ నాయకుడు అత్యాచారం, ఇక్కడ సిఐ తల్లి కిడ్నాపు. మరి ఈ మనుషులు కనపడలేదా? వీళ్ళు మహిళలు కాదా? ఈ అఘాయిత్యాలు కాదా అనేది అర్థం కాని పరిస్థితి. మరి వాళ్ళకి మీకు అర్థమవుతుందా లేదా? అర్థం కానట్టు నటిస్తానరా? ఇది ఒక వార్త సాక్షికి సంబంధించి. రైట్. ఇది కార్మికుల గురించి. కార్మికుల ఆకలి కేకలట పాపం. తమ్ముళ్ళకు కాసులు, కార్మికులకు కష్టాలు. ఇదే పాపం. కార్మికులకు ఆకలి కేకలు అంటే తెలుగుదేశం తమ్ముళ్ళకి కాసులు కురిపిస్తుంది ఇసుక, ఉచిత ఇసుక. కానీ కార్మికులకి అయితే కష్టాలు వచ్చినాయి. మొత్తం 80 లక్షల టన్నులు ఇసుక తీసిపోయి దాచుకున్నాయి. ఇక తమ్ముళ్ళకి కాసులు కాకపోతే కార్మికులకు కష్టాలు రాకపోతే ఏమవుతాయి? మొత్తం కార్మికులు అయితే రోడ్డున పడే పరిస్థితి. బ్లాక్లో ఇసుక అమ్ముతున్నారు. నిర్మాణ రంగం మొత్తం కుదేలైంది. కార్మికులు అయితే కష్టాల పాలయ్యారు కానీ తమ్ముళ్ళకైతే కాసులు వచ్చినాయట. ఇది ఒక వార్తని సాక్షి పేపరు ఇచ్చింది. ఆంధ్రప్రభ చూద్దాం. సాయం చేయండి, ప్రధాని మోదీతో గంటపాటు సీఎం చంద్రబాబు భేటీ. పలు కీలక ప్రాజెక్టులపై సుదీర్ఘ చర్చ. చేయాల్సింది చాలా ఉంది, సహకరించండి. దండం పెట్టే కార్యక్రమానికి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు. సాయం చేయండి, సహకరించండి అంటే సహకరిస్తారా? నువ్వు ఇవాళ 5వసారి పోయినావు ప్రధానమంత్రితో సుదీర్ఘమైన భేటీ అట. ఏమొచ్చింది అవుట్పుట్? 0. ఏం లేదు అవుట్పుట్. మీరు కాగితాలు ఇస్తున్నారు, వాళ్ళు తీసుకుంటారు, పక్కన పెడతారు. ఆ కాగితాలకి రిజల్ట్ ఏంటంటే ఏం లేదు. నువ్వు ఏదో పెద్ద మొత్తం అన్నీ తీసిపోయి రైల్వే ఇదట, ఉక్కు ఫ్యాక్టరీ అట, రైల్వే జోన్ అట, పోలవరం, అమరావతి, ఇంకేదో ఏదో మన్ను మశానం తీసిపోతుంది. ఒక్కదానికైనా ₹1 నిధులు వచ్చినా బడ్జెట్లో పెట్టారా? పెట్టలే. బడ్జెట్ పెట్టుకోవడం ఇవాళ 4-5 నెలలు అయిపోయింది. మీరు కనీసం అడిగే సాహసం కానీ ఇక చేతులు మొక్కి చేతులు 2 జోడించి మొక్కే కార్యక్రమం తప్ప, అర్థించడం తప్ప మీరు గర్జించే పరిస్థితి లేదు. ఇలా గర్జించే ప్లేస్లో ఉండరు, అర్థించే పరిస్థితిలో లేరు మీరు. ఇలా నితీష్ కుమార్ గర్జించి తీసుకుపోయింది 59,000 కోట్లు బడ్జెట్లో ఆన్ రికార్డు పెట్టించి. మీరు ₹59 కూడా పెట్టి లేకపోయారు. పోలవరానికి దిక్కుమాలిన అప్పిస్తుంది, అమరావతికి దిక్కుమాలిన అప్పిస్తానంటే ఆ అప్పుకు కూడా దిక్కు లేదు ఇవాళ. అయినా కానీ మళ్ళీ మీరు పోయి అర్థించినట్టు గంటల కూర్చున్నట్టు ఏం మాట్లాడారు? గంటలు సుదీర్ఘమైన చర్చ అట. మరి సుదీర్ఘమైన చర్చ జరిగినప్పుడు అవుట్పుట్ ఉండాలి కదా, ఏముండదు. మరి సుదీర్ఘమైన చర్చలో కల్తీ లడ్డు వివాదంలో సుప్రీంకోర్టు నియమించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంలో 2 సిబిఐ ఆఫీసర్లు పెట్టాలి, ఒక ఫుడ్ ఇన్స్పెక్టర్, ఫుడ్ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం పెట్టాలని చెప్పింది. మరి ఆ అధికారులు 3 కాస్త అనుకూలమైన వాళ్ళు వేయండి, మా కథ అంతా బయటపడిద్దని వేడుకోవడానికి పోయారా? లేదా నిజంగానే పోలవరం అమరావతి కోసం పోయారా? నిజంగానే పోలవరం అమరావతి రైల్వే జోన్ గురించో రాష్ట్రం గురించో పోతే అవుట్పుట్ ఉండాలిగా. కాగితాలు కనపడుతున్నాయి కానీ అవుట్పుట్ లేదు. ఇగో ప్రధానమంత్రి గారిని అడిగినా ఇన్ని కోట్లు ఇస్తానన్నాడు, వరద బాధితుల గురించి ఇన్ని కోట్లు ఇస్తానన్నాడు అనేది అన్న ఉండాలి కదా, ఏది లేదు. ఇవన్నీ లేవు కానీ అసలు మాట్లాడిన విషయాలు బయటికి చెప్పట్లే. కల్తీ లడ్డీ గురించి అసలు చర్చే రానట్టు రాశారు ఇవాళ వార్తాపత్రికల్లో. నాకు తెలిసి ఆ సిట్టు పైన చర్చ జరిగింది అనేది బయట చర్చ జరుగుతుంది. సిబిఐ చేతిలో పోయింది మా కథ అంతా, మా జుట్టు కాస్త చూసి చూడనట్టు పోండి, మాకు డబ్బులు ఇచ్చిన అయ్యపోయిన పర్లా, మాకు నిధులు ఇచ్చిన అయ్యపోయిన తర్వాత సంగతి కానీ అనే పరిస్థితికి వచ్చిందా కథ ఏందో కానీ గంట సేపు చర్చించారట. ఆ గంటలో చర్చించి ఏమి వచ్చిందంటే ఏమి లేదు, 0.
మళ్ళా బీజీ 11:30 అయింది, 12:30 అయింది, నైట్ దాకా కష్టపడ్డాడు. ఇవాళ నితిన్ గడ్కరీనట, ఇంకెవరు నిర్మలా సీతారామన్ అట, ఎంతమందిని కలిశాండి అనేది కాదు, ఎంత డబ్బులు వచ్చినాయి అనేది ముఖ్యం. ఇవన్నీ ఫార్మాలిటీ అండి. ప్రధానమంత్రి దగ్గర పోయి ప్రధానమంత్రి మీరు కూర్చోబెడితే కూర్చుండి ఆయన సీట్లో. ఇవాళ మీరు దానం చేసిన సీట్ అది, మీరు నిలబెట్టిన సీట్ అది. ఆయన దగ్గర పోయి వేడుకోవటం, సహకరించండి అని వేడుకోళ్ళు ఏంది? అడగాలి కదా, దబాయించి అడిగే పరిస్థితి లేదు. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి. రైట్, ఈనాడు చూద్దాం. రైల్వే జోన్కు శ్రీకారం అట. డిసెంబర్లో విశాఖలో ప్రధాన కార్యాలయానికి శంకుస్థాపన, ప్రధాని చేతుల మీదుగా వేడుక. ఎన్డీఏ ఎంపీలతో చంద్రబాబు వెల్లడి, ప్రధాని మోదీతో భేటీ, ఏపీ విజన్పై చర్చ. 2047 నాటికి $2.4 ట్రిలియన్ స్థాయికి ఏపీ, జాతీయ రహదారులు, అమరావతిలో మౌలిక వసతుల కల్పనపై వినతి, రైల్వే, ఐటీ ప్రాజెక్టులపై మంత్రి అశ్విని వైష్ణవ్తో సుదీర్ఘ చర్చ అట. మరి ఇంది జరిగింది కానీ వరద బాధితుల గురించి ఎక్కడా లేదు. వరద బాధితులు పాపం పరిహారం లేక కలెక్టరేట్ చుట్టూ గేట్లు మూసినా కానీ ఆడనే కాగితాలు పట్టుకొని తిరుగుతున్నారు. వాళ్ళ గురించి ఒక మాట్లాడాల. అయిపోయింది రైల్వే జోన్ శ్రీకారం అంటుండు. ఈ శ్రీకారాలు 2014 నుంచి 19 మధ్యలో కూడా చూసినాం. అయిపోయా, వచ్చా పయ్యా అని. వచ్చింది లేదు, పోయింది లేదు. మళ్ళీ ఇవాళ రైల్వే జోను వచ్చింది, అయిపోయింది అంటున్నారు. $2.0 ట్రిలియన్ స్థాయికి పెరిగిద్దట 2047కి ఏపీ ఎకానమీ. ప్రజలకు ఏమవుతుంది అంటే ఏముండదు, 0. ఇది ఈనాడు సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ ఛానల్స్లో వార్తలు. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.